వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. పార్వతీపురం మన్యం అట్టహాసంగా అరకు కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్. పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు బ్రహ్మరథం పట్టిన మన్యం ప్రజలు. పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పొడవునా ప్రజల నీరాజనాలు పలికారు. మన్యంలో 3 పార్టీల కూటమి జెండాలు రెపరెపలాడాయి. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయం ఇవ్వాలని, ఇక్కడ మీ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే కూటమి అభ్యర్థులు నే గెలిపించాలని ప్రజలకు కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు. రాష్ట్రలో రాక్షస పాలన అంతమొందించడానికి కూటమి అంతా కలిసి రావాలని గీత కోరారు. మున్సిపాలిటీ మరియు మండల్ అసెంబ్లీ నుంచి వచ్చిన టీడీపీ లీడర్స్, టీడీపీ శ్రేణులు, బీజేపీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ, అలాగే అసహ్య ప్రజానికానికి, నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా నామినేషన్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఎండలనుక అందరూ కూడా ఇక్కడ నిలబడిన